రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇల్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణలో 12,991 గ్రామ పంచాయతీలుండగా మండలానికి ఒక గ్రామం చెప్పున ఎంపిక చేయడమేంటి అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడం ఏంటి అని బాధాకరమన్నారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికి 9,80,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడం ఏంటి అని నిలదీశారు. 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదమని లేఖలో పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ నేటికి ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో ముఖ్యమంత్రులు ప్రజలకు ఒక మాట ఇచ్చారంటే అదే శాసనంగా అమలయ్యేదన్న బండి సంజయ్, తెలంగాణ ఆవిర్భవించాక కేసీఆర్, రేవంత్ల హామీలను నిలబెట్టుకోలేకపోవడం బాధాకరమన్నారు బండి సంజయ్.